నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు: వరద తీవ్రత దృష్ట్యా ముంపు గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలి, జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి సూచన। పెదవాగు విధ్వంసంతో నిరాశ్రయులుగా మారిన బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ స్పష్టం। పెదవాగు ప్రాజెక్టు వరద ప్రభావంతో నష్టపోయిన ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం డిమాండ్। వరదల ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గర్భిణీ స్త్రీలను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన మెట్ట ప్రాంత కాపు మహిళా సేవా సమైక్య, నిత్యావసరాలు పౌష్టికాహారం అందజేత। వరద తీవ్రత దృష్ట్యా ముంపు గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని జిల్లా కలెక్టర్ కె వెట్రి సెల్వి సూచించారు। కుకునూరు, వేలేరుపాడు మండలాలలోని పలు ముంపు గ్రామాలలో జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్తో కలిసి కలెక్టర్ ఇళ్లు పరిశీలించారు। ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లి వరద సహాయ కేంద్రాలకు తరలి వెళ్లాలని విజ్ఞప్తి చేశారు। గోదావరి వరద మరింత పెరిగితే ప్రమాదమని, గోదావరి వరద ఉధృతి తగ్గేంత వరకు వరద పునరావాస కేంద్రాలలో ఉండాలని ప్రజలను కలెక్టర్ కోరారు। వరదల కారణంగా ఎటువంటి నష్టం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని, కావున జిల్లా యంత్రాంగానికి ప్రజలు సహకరించి పునరావాస కేంద్రాలకు తరలి రావాలన్నారు। కలెక్టర్ విజ్ఞప్తి మేరకు అంగీకరించిన కుకునూరు మండలంలోని కౌండిన్యముక్తి గ్రామ ప్రజలను అధికారులు మాధవరం గ్రామ పంచాయతీలోని మర్రిపాడు R&R కాలనీకి తరలించారు। అదేవిధంగా చాకరపల్లి గ్రామంలోని ప్రజలను అధికారులు దాచారంలోని R&R కాలనీకి తరలించారు। జిల్లా కలెక్టర్ వెంట DRDA PD ఆర్ విజయరాజు, DPO తూతిక శ్రీనివాస్, విశ్వనాథ్, DSO ఆర్ సత్యనారాయణరాజు, జిల్లా పౌర సరఫరాల సంస్థ DM మంజు భార్గవి, తహసీల్దార్ చిన్నారావు తదితరులు పాల్గొన్నారు। Headcount included. Sir, headcount important. Headcount పెదవాగు విధ్వంసంతో నిరాశ్రయులుగా మారిన బాధితులు ధైర్యాన్ని కోల్పోవద్దని ప్రభుత్వం తరపున అన్ని విధాల అండగా ఉంటామని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు। వేలేరుపాడు మండలం కమ్మరిగూడెంలో ఎంపీ మహేష్ పర్యటించి బాధితులకు భరోసా కల్పించారు। అదేవిధంగా బాధితులకు తన సొంత నగదుతో పాటుగా జంగారెడ్డిగూడెం తెదేపా నాయకులు సమకూర్చిన 1,20,000 రూపాయల నగదును అందజేశారు। ప్రకృతి ప్రకోపంతో పాటు మానవ తప్పిదంతో పెద్దవాగు ప్రాజెక్టు గట్టు తెగిపోవడంతో మండలంలోని 12 గ్రామాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయన్నారు। వందలాది ఇళ్లు కొట్టుకుపోగా వేలాది మంది నిరాశ్రయులయ్యారన్నారు। బాధితులకు ఇంటి, పంట నష్టపరిహారాలు చెల్లించేలా చర్యలు చేపడతామన్నారు। బాధితులు తలదాచుకునేందుకు తక్షణమే టార్పాలిన్లు అందించారు। ఆహారం, తాగునీరు, వైద్య సేవలు నిరంతరాయంగా కొనసాగిస్తామని తెలిపారు। ఎంపీ వెంట టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, ఎమ్మెల్యేలు చిర్రి బాలరాజు, సొంగ రోషన్ కుమార్, మాజీ ఎమ్మెల్యే గంట మురళి, తెదేపా నియోజకవర్గ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు, నాయకులు పారేపల్లి రామారావు తదితరులు పాల్గొన్నారు। ఈసారి ఇల్లు కట్టడానికి అంతా ప్లానింగ్ చేస్తాము। చూసి మీకు మేమన్నా చెప్తానికి వచ్చారా? మాట్లాడమ్మా తల్లి. ఇవాళ వాగు తగ్గిపోయి ఇక్కడ
వాటర్ వచ్చి ఇక్కడ 7 పంచాయతీలు 15 గ్రామాలు కొట్టుకొని పోవడం జరిగింది. ఇవాళ అక్కడికి వచ్చి అందరినీ చూసి వాళ్ళ సమస్యలు ఏమున్నాయి అన్ని తెలుసుకున్నాము. ఇవాళ వాళ్ళకి రైస్ భోజనాలైనా కానివ్వండి, వాళ్ళకి షెల్టర్ అయినా కానివ్వండి, అలాగే వాళ్ళకి మెడిసిన్స్ అయినా కానివ్వండి, ప్రతి ఒక్కటి అధికారులు ఎలా చేస్తున్నారు ఏందని చూడడానికి వచ్చాము. అధికారులు కూడా బాగా వాళ్ళందరికీ అవైలబిలిటీలో ఉండి ప్రతి ఒక్కటి చేస్తున్నారు. ఇవాళ ఈ వరద గ్రామాలలో ఎప్పుడు కూడా ఇబ్బందులలో ఉంటున్నాయి. అలాగే కొన్ని గ్రామాలని షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంది అప్పర్ ల్యాండ్లకి. అలాగే ఇప్పుడు ఉండే పెద్దవాగు కూడా ప్రాజెక్ట్ కూడా కొంచెం డెవలప్ చేయాల్సి ఉంది. అది తెలంగాణ మినిస్టర్ గారితో నిన్ననే సీఎం గారు కూడా మాట్లాడడం జరిగింది. సీఎం గారు కూడా కంటిన్యూస్ గా అవర్లీ బేసిస్ లో చూస్తున్నారు, ఏమేమి జరుగుతుంది ఏంటి అనేది అవర్ బేసిస్ లో చూస్తున్నారు. ఆయన కూడా ప్రతి కలెక్టర్తో ఎస్పీతో మాట్లాడి ఏమేమి చేయాల్సి ఉందో ప్రతి ఒక్కటి సీఎం గారు కూడా ఫాలోఅప్ చేస్తున్నారు. అలాగే మొన్న కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఏ అవసరం ఉన్నా కూడా చేయమని అంటే మేము ఇమ్మీడియట్ గా ఎస్పీ గారికి కలెక్టర్ గారికి ఫోన్ చేస్తే అధికారులు కూడా హెలికాప్టర్ కూడా పంపించి వాళ్ళని సేవ్ చేయడం జరిగింది. దానివల్ల 5 మంది నీళ్ళలో చిక్కుకునే వాళ్ళు కూడా బయట రావడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే గారు కూడా నాకు ఇప్పుడే చెప్పడం జరిగింది. ఈ అన్ని కూడా అండి నాకు రాత్రి నిద్ర కూడా పట్టలేదు. ఇవన్నీ చూసి మనం ఎలా చేయాలి ఏం చేయాలని ఆయన కూడా చెప్పడం జరిగింది. అలాగే బొరగం గారు కూడా ఉన్నారు. ఆయన కూడా ఇక్కడ ఉండే కొంతమందితో మాట్లాడి భోజనాలు ప్రతి ఒక్కటి ఆయన కూడా రాత్రి పగలు కష్టపడి చేస్తున్నారు. ఆయనకు కూడా నమస్కారాలు. అందరినీ అభినందించాలి ఈ విషయంలో. ఎందుకంటే వాళ్ళ సమస్యలు చూస్తే చాలా సమస్యలు, దానిలో మన వాళ్ళందరూ ఇక్కడ మేము ఉన్నామని చెప్పి వాళ్ళందరికీ హామీతో ప్లస్ వాళ్ళందరికీ సాయం పడుతున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు నమస్కారాలు తెలుపుకుంటూ పెదవాగు ప్రాజెక్టు వరద ప్రభావంతో నష్టపోయిన ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం డిమాండ్ చేశారు. అంతేకాకుండా అసెంబ్లీ సమావేశాలలో వేలేరుపాడు మండల పరిస్థితిపై ప్రత్యేకంగా ప్రకటన చేయాలని కోరారు. వేలేరుపాడు మండలంలోని వరద ప్రభావిత ప్రాంతాలలో సిపిఎం నాయకుల బృందం పర్యటించింది. అనంతరం జంగారెడ్డిగూడెంలోని ప్రజా సంఘాల కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆ వివరాలను వెల్లడించింది. ఈ కార్యక్రమంలో మంతెన సీతారాంతో పాటుగా నాయకులు ఎం హరిబాబు, డిఎన్విడి ప్రసాద్, తెల్లం రామకృష్ణ, దుర్గారావు, ధర్ముల రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం మన పెదవాగు ప్రాజెక్టు 2 రోజుల క్రితం గండిపడింది. ఆ గండిపడిన వలన ఒక మహా విపత్తే అక్కడ ఉన్నది. ఇప్పుడు దాన్ని పర్యటించి బాధితులను పరామర్శించి ప్రభుత్వాన్ని తక్షణంగా వారికి ఏం సహాయం చేయాలో ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసం సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మేము అక్కడ ఈ రోజున పర్యటన చేసాం. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంటంటే ఈ పెద్దవాగు ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు ఈ గండి వలన వచ్చిన ఒక పెద్ద మహా విపత్తే వచ్చింది. మొత్తం మండలానికి 15 గ్రామాల్లో వచ్చిన ఘోర విపత్తుగానే ఉంది ఇది. ఈ విపత్తు ప్రకృతి సహజమైనది కాదు. ఇది ఇప్పుడు దాదాపు వాళ్ళు ప్రజల కుటుంబాలతో అయితే 2000 కుటుంబాలు మొత్తం దీనివల్ల తీవ్రంగా నష్టపోయింది. ఇప్పుడు ఈ 2000 కుటుంబాలు కూడా ఇప్పుడు రోడ్డు మీద ఉన్నాయి, కట్టుబట్టలతో ఉన్నారు వాళ్ళంతా కూడా. మొత్తం 15 గ్రామాలు కొట్టుకుపోయినాయి. గ్రామాలు 50% ఆల్మోస్ట్ ఎటు వచ్చినా సొంతంగా శాశ్వత గృహాలు కట్టుకుని కొంచెం గట్టిగా స్లాబ్ ఇళ్ళు, కొంచెం డాబాలు లాంటివి కొన్ని మిగిలినవి, గవర్నమెంట్ ఇచ్చిన కాలనీ ఇళ్ళు, అలాంటి ఇళ్ళన్నీ కూడా మొత్తం స్మాష్ అవుట్, ఏమీ లేవు. దాంట్లో ఉన్న ఒక్క సామాను కూడా తీసుకున్న పరిస్థితి లేదు. మొత్తం కట్టుబట్టలతో ఇప్పుడు చూస్తుంటే ఆ గ్రామాలు మేము పర్యటిస్తే ఆ గ్రామాలన్నింటా కూడా కట్టుబట్టలతో ఉండి చాలా నిస్సహాయులుగా భవిష్యత్తు ఏంటి అనే ఒక తీవ్రమైన బాధ ఆవేదనతో ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించి చేసింది ఏంటంటే ఎక్కడెక్కడ గ్రామ సచివాలయాల దగ్గర లేకపోతే స్కూల్స్ దగ్గర కమ్యూనిటీ హాల్స్ దగ్గర ఇప్పుడు వీళ్ళకి సామూహికంగా కొంత భోజనం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతకాలం ఎన్ని రోజులు ఇల్లు లేకుండా ఉంటాం, అందుకు ముందు పట్టాలు ఇచ్చి ఆ తర్వాత మాకు శాశ్వత గృహాలను ఏర్పాటు చేయాలని అక్కడ ప్రజలందరూ కూడా కోరుతున్నారు.
వరదల ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గర్భిణీ స్త్రీలను ఆదుకునేందుకు మెట్ట ప్రాంత కాపు మహిళా సేవా సమైక్య ముందుకు వచ్చింది. జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు చెందిన గర్భిణీ స్త్రీలకు సమైక్య సభ్యులు బట్టలు, పళ్ళు, బిస్కెట్లు, దుప్పట్లు, టవల్స్ వంటి సామాగ్రిని అందజేశారు. వీరి పిలుపుతో విశ్రాంత ఉద్యోగి చావా రమేష్ బాబు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా సమైక్య సభ్యులు మాట్లాడుతూ వరదల ప్రభావంతో కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు చెందిన గర్భిణీ స్త్రీలు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిసిందన్నారు. దీంతో వారికి తమ వంతు సహకారం అందించే ప్రయత్నం చేశామన్నారు. తమ ప్రయత్నానికి మరికొంతమంది ముందుకు వచ్చారన్నారు. ఈ గర్భిణీ స్త్రీలకు మరింత తోడ్పాటును అందిస్తామని తెలిపారు. అనంతరం చావా రమేష్ బాబు మాట్లాడుతూ మెట్ట ప్రాంత కాపు మహిళా సేవా సమైక్య చేసిన ఈ వితరణ అభినందనీయమన్నారు. ఇదే మాదిరిగా వీరిని ఆదుకునేందుకు మరికొంతమంది దాతలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బేబీ కమలతో పాటుగా సమైక్య సభ్యురాలు శైలజ, సీత, ప్రసన్న, సుజాత, రమ్య, పద్మజ, సులోచన రాణి, కుమారి, చంద్ర తదితరులు పాల్గొన్నారు. కుక్కునూరు, వేలేరుపాడు మండలం నుంచి గర్భిణీ స్త్రీలు జంగారెడ్డిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం జరిగింది. వరద వల్ల వాళ్ళు ఎవరు ఏమీ తీసుకురాలేకపోయారు. మా కాపు మహిళా సేవా సమైక్య నుంచి సేవ కోసం అందించడానికి వాళ్ళ కోసం నైటీలు, కొత్త నైటీలు, అమౌంట్, పాత దుప్పట్లు, రస్కులు, బ్రెడ్, వాళ్ళకి కావాల్సిన దువ్వాన్లు, పౌడర్, పేస్ట్, బ్రష్లతో సహా అన్ని ఫ్రూట్స్ అన్నీ తీసుకురావడం జరిగింది. వాళ్ళకి ధైర్యం చెప్పడం జరిగింది. కుక్కునూరు, వేలేరుపాడు నుంచి చాలామంది గర్భిణీ స్త్రీలు రావడం జరిగింది. వాళ్ళకి చాలా అవసరం అని చెప్పేసి మాకు ఇన్ఫామ్ చేశారు ఇక్కడ స్టాఫ్. దానివల్ల మేము వాళ్ళకి మాకు సాధ్యమైనంత వరకు మేము సప్లై చేయగలిగాం. మేమే కాదు, మా పక్కన కొంచెం అందరూ కూడా హెల్ప్ చేయగలిగారు. మాకు వినాయక రెసిడెన్సీ మాది, అక్కడ కూడా చాలామంది హెల్ప్ చేశారు. కాపు మహిళా సమైక్య మాది. చావా రమేష్ బాబు గారు కూడా ఆయన సాధ్యమైనంత వరకు ఆయన కూడా హెల్ప్ చేశారు. ఇంకా ఇప్పటి వరకు ఇచ్చాము. ఇంకేమైనా అవసరమైనా కూడా మేము చేస్తాము. ఈ గోదావరి ఫ్లడ్స్ దృష్ట్యా కుక్కునూరు, వేలేరుపాడు ఏరియాస్ నుంచి ప్రెగ్నెన్సీ లేడీస్ పాపం 8వ నెల 9వ నెల డెలివరీ పీరియడ్ దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు వచ్చినట్లుగా రాత్రి మాకు తెలిసింది. మేడం సునీత మేడం గారు, ఇటు మా అపార్ట్మెంట్ సుజాత గారు, వీళ్ళ ద్వారా కొంత హెల్ప్ ఇక్కడ జరగాలి, వాళ్ళు కట్టుబట్టలతో వచ్చారని తెలిసి వెంటనే మా వరకు మేము స్పందించడం జరిగింది. మరి వాళ్ళు ఏదో ఒక రకంగా ఇచ్చేసాం, వెళ్ళిపోయాం, ఏదో కొద్దిగా క్యాష్ ఉన్నో వాళ్ళకి ఏమీ లేదు కనుక బట్టలు, ఏదో బ్రెడ్, ఇవన్నీ ఏదో 2 ఫ్రూట్స్ ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళు ఒక వారం రోజులు ఉండొచ్చు, 10 రోజులు ఉండొచ్చు. మరి వాళ్ళ యొక్క డెలివరీ పీరియడ్ వరకు కూడా ఇది లేదు కనుక ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఈ విషయం తెలిసినటువంటి వాళ్ళు ఎవరన్నా మోటివేట్ అయ్యి ఇటువంటి వాళ్ళకి ఇంకొంత హెల్పింగ్ అనేటువంటి చేయటం అనేటువంటిది మానవతా దృక్పథం కనుక మీరు ఇతోతేకంగా వచ్చి వాళ్ళకి కొంత బట్టలు కానీ కనీసం పాత వస్త్రాలు ఇచ్చినా, పళ్ళు ఇచ్చినా, ఏది ఇచ్చినా కూడా వాళ్ళకి సహాయం అవుతుందని చెప్పి కాపు మహిళా సేవా సమితి వాళ్ళ ద్వారా ఈ హెల్ప్ అనేటువంటిది నన్ను కూడా వాళ్ళు సంప్రదించడం జరిగింది కనుక అందరం ఒకటే సేవా విధానంలో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇతోధికంగా వాళ్ళకి తగిన సహాయం చేయవలసిందిగా అందరి తరపున నేను కోరి ప్రార్థిస్తున్నాను. ఈ వ్యవసాయ సీజన్లో అదనంగా పండించిన వర్జీనియా పొగాకుపై అపరాధ రుసుము విధించకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ను టీడీపీ నాయకులు కోరారు. కుక్కునూరు, వేలేరుపాడు పర్యటనకు వెళ్లే క్రమంలో జంగారెడ్డిగూడెం పట్టణానికి విచ్చేసిన ఎంపీ మహేష్ కుమార్ను టీడీపీ నాయకులు కలిశారు.
టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ సారథ్యంలో ప్రధాన కార్యదర్శి తూటిగుంట రాము, నాయకులు అల్లూరి రామకృష్ణ తదితరులు జంగారెడ్డిగూడెం పట్టణంలోని పలు సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకువెళ్లారు. అదేవిధంగా వర్జీనియా పొగాకు రైతుల సమస్యలను తెలిపారు. అయితే ఈ విషయాలపై ఎంపీ సానుకూలంగా స్పందించారని రావూరి కృష్ణ తెలియజేశారు. ఎంపీ ప్రకటనతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని వివరించారు. నిన్న మన ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ గారు, అలాగే మన ఎమ్మెల్యే గారు తొమ్మ రోషన్ కుమార్ గారు, గన్ని వీరాంజనేయులు గారు, అలాగే గంటా మురళి గారు కూడా నిన్న ఏలూరుపాడు కుకునూర ఏరియాలో వరదలు ముంపుకి గురవుతుందో అక్కడ ప్రజల్ని పరామర్శించి నిత్యావసర వస్తువుల్ని పంచిపెట్టడానికి బయలుదేరారు. ఆ సందర్భంగా జంగారెడ్డి గారిని, యాదవ్ గారిని, రోషన్ గారిని కూడా ఆపి మరి పొగాకు ఎక్సైజ్ డ్యూటీ కింద ఎక్స్ట్రా మిన్నడానికి ఎక్స్ట్రా డ్యూటీ వేస్తున్నారు. మరి దాన్ని పడకుండా చూడాలని చెప్పి రైతులందరూ కోరుతుందో దానికి ఢిల్లీ నుంచి నేను ఆ యొక్క ధరలు పెరగకుండా చూసేలాగా చూస్తానని చెప్పి మీరు కూడా ఒకసారి రైతులందరూ ఢిల్లీ రమ్మని చెప్పి ఆయన కోరటం జరిగింది. మరి అలాగే అల్లూరి రామకృష్ణ గారు మరి రైతులందరికీ కూడా ఈ విషయాన్ని తెలియపరిచారు. మరి పుట్ట మహేష్ యాదవ్ గారు ఎప్పుడు రమ్మంటే అప్పుడు ఢిల్లీ వెళ్తా కూడా రైతులందరూ సిద్ధంగా ఉన్నారు. మరి ఈ సందర్భంగా రైతులందరూ ఆయనకి శుభాకాంక్షలు తెలిపారు. జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వాసుపత్రి ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బేబీ కమల తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో వేలేరుపాడు, కుక్కునూరు మండలాలకు చెందిన 19 మంది గర్భిణీలు చికిత్స నిమిత్తం జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. వీరికి వైద్య సిబ్బంది వైద్య సేవలను అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బేబీ కమల మాట్లాడుతూ తమ ఆసుపత్రిలో చేరిన 19 మంది గర్భిణీలలో 2 ప్రసవాలు జరిగాయన్నారు. ఒకరు నార్మల్ డెలివరీ కాగా మరొకరికి ఎమర్జెన్సీ ఏర్పడిందన్నారు. అయితే వీరిరువురు కూడా సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు. మిగిలిన వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. అయితే వీరికి ఏ క్షణంలోనైనా రక్తం అవసరం అయ్యే అవకాశం ఉందని, దీనికోసం దాతలు ముందుకు రావాలని సూపరింటెండెంట్ డాక్టర్ బేబీ కమల కోరారు. మన ఏరియా హాస్పిటల్ జంగారెడ్డిగూడెంలో ఈ ఫ్లడ్ ఎఫెక్ట్ ఏరియా నుంచి 19 మంది ప్రెగ్నెంట్ ఉమెన్ మన దగ్గరికి షిఫ్ట్ చేయడం జరిగింది. వేలేరుపాడు కుక్కునూరు ఏరియా నుంచి ఈ ఫ్లడ్స్ వలన వాళ్ళకి రాకపోకలంతా ఆగిపోయినాయి కాబట్టి వాళ్ళకి ఎమర్జెన్సీ ఏ నీడ్ ఉన్నా కష్టం అవుతుంది కాబట్టి వైద్యపరంగా వాళ్ళందరినీ ప్రభుత్వం వారు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన దగ్గరికి ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ మన హాస్పిటల్ అడ్మిట్ చేసి వాళ్ళకి వైద్యం అందిస్తున్నాము. వాళ్ళు సేఫ్గా ఉన్నారు. అలా వచ్చిన వాళ్ళలో 2 డెలివరీ అయ్యారు. ఒకరికి ఎమర్జెన్సీ సెక్షన్ చేసాము. మదర్ అండ్ చైల్డ్ 2 సేఫ్గా ఉన్నారు. ఇంకొక ఆమె నైట్ నార్మల్ డెలివరీ అయింది. ఈ విధంగా వాళ్ళకి వైద్యపరంగా ఏ ఎమర్జెన్సీ ఉన్నా వాళ్ళకి వైద్యం చేయడానికి మన హాస్పిటల్లో అన్ని సదుపాయాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉన్నారు. అయితే ఇలా మనకి ట్రైబల్ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళు కొద్దిగా ఎనిమిగ్గా ఉన్నారు. అయితే వాళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీ అయ్యి ఆపరేషన్ అట్లా నీడ్ పడితే బ్లడ్ అవసరం అవుతుంది కాబట్టి ఎవరైనా అంటే కొంతమంది PVS ఫౌండేషన్ వాళ్ళు వచ్చి మనకి కొంతమంది బ్లడ్ డొనేషన్ ఇచ్చారు. అదేవిధంగా బ్లడ్ డోనర్స్ ఎవరైనా విల్లింగ్గా ఉంటే వచ్చి బ్లడ్ డొనేషన్ చేస్తే వాళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీ అయితే వాళ్ళకి ట్రాన్స్ఫ్యూజన్ చేయడానికి బ్లడ్ రెడీగా ఉంటుంది. దానికోసం రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ.
180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్నీ ఎంబీబీఎస్ ఎండి, ఎంబీబీఎస్ ఎంఎస్ గారిచే పాయిజన్, పాముకాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, బీపీ, షుగర్, టీబీ, నిమ్ము, ఆయాసం, ఆస్తమా, మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగు మడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్, పాయిల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు విఎల్సి థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తెలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి, ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, మరియు తోటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821224104 and 8332004104. మన జంగారెడ్డిగూడెంలో అత్యాధునికమైన హంగులతో ముస్తాబవుతున్న లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ పామ్ వుడ్స్. ఈ డిటిసిపి మరియు రెరాచే ఆమోదించబడిన 17 ఎకరాల ప్రీమియం లేఅవుట్లో 60 ఫీట్ వెడల్పు గల ఎంట్రన్స్ మెయిన్ రోడ్ మరియు 40 ఫీట్ల ఇంటర్నల్ సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైన్స్, పిల్లల కోసం ఆహ్లాదకరమైన పార్కులు, ఇలా ఎన్నో మెరుగైన అమ్యూనిటీస్ అందిస్తుంది. పామ్ వుడ్స్ బై డిఫాల్ట్ షూన్ ప్రీమియం విల్లా ప్లాట్లు 160 గజాల నుండి ప్రారంభం. బుకింగ్స్ ఓపెన్. నేడే సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్ టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ ISTS, అటానమస్ అండ్ NAC A+ గ్రేడ్ గుర్తింపు పొందిన కాలేజ్. ISTS ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, రాష్ట్రంలోని ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాల ISTS రాజమండ్రి వారి ఆధ్వర్యంలో ఇప్పుడు మన జంగారెడ్డిగూడెంలో నూతన ఇంజనీరింగ్ కళాశాల 2024-25 అడ్మిషన్స్ తో క్లాసెస్ ప్రారంభం. కోర్సెస్ ఆఫర్డ్ డిప్లొమా, బీటెక్, MBA, MCA. గుర్తింపు పొందిన టాప్ MNC కంపెనీస్ తో ప్లేస్మెంట్ ఒప్పందం కుదుర్చుకున్న విద్యా సంస్థ ISTS. డిజిటల్ లైబ్రరీ, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, అన్ని వసతులతో కూడిన హాస్టల్ వసతి, బస్ సౌకర్యం కలదు. సంప్రదించండి. ISTS ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, అస్పారావుపేట రోడ్, బిసైడ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్, జంగారెడ్డిగూడెం. ఫర్ అడ్మిషన్స్ కాంటాక్ట్ 9010826826 and 9640410133. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. కష్టపడి పనిచేసిన నాయకులకు, కార్యకర్తలకు తాను అండగా ఉంటానని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ హామీ ఇచ్చారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని టీడీపీ పట్టణ ఉపాధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ నివాసం వద్ద ఎంపీ మహేష్ కొద్దిసేపు సందడి చేశారు. కుకునూరు, వేలేరుపాడు మండలాలకు వెళుతూ జంగారెడ్డిగూడెంలోని కొండ్రెడ్డి కిషోర్ నివాసం వద్దకు చేరుకున్న ఎంపీ మహేష్కు అభినందనలు తెలిపేందుకు టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పూలమాలలు, పుష్పగుచ్చాలు అందించి వారి అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై పార్టీ శ్రేణులతో చర్చించారు. వరద బాధితుల కోసం కొండ్రెడ్డి కిషోర్, కాకర్ల కిషోర్, చిట్టూరి సతీష్, చిట్టూరి దశరథ్, ఆలపాటి నాని,
ఇనుగడప రామాంజనేయులు, కూచిపూడి రమేష్లు సమకూర్చిన 1,20,000 రూపాయల నగదును ఎంపీకి అందజేశారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్, టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, మాజీ ఎమ్మెల్యే గంట మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. భీముడోలు దిగుడుపాటి దిబ్బ కాలనీకి వెళ్లే రోడ్డును సరిచేయాలని ఆ ప్రాంత వాసులు స్థానిక ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజును కోరారు. భీముడోలులోని ముంపు ప్రాంత పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యే ధర్మరాజుని స్థానిక దిగుడుపాటి దిబ్బ ప్రాంత మహిళలు కలిశారు. కాలువగట్టు వెంబడి ఉన్న కిలోమీటర్ రోడ్డు బురదమయం కావడంతో ప్రయాణం దుర్భరంగా మారిందని, వాహనాలు జారిపోయి ప్రమాదాలు జరుగుతున్నాయని, తక్షణం రోడ్డు సరిచేసి తమ వ్యతలు తొలగించాలని కోరడంతో ఎమ్మెల్యే స్పందించి సమస్య పరిష్కరిస్తామన్నారు. అనంతరం లింగంపాడు ఆయకట్టు ముంపు ప్రాంతాలను ఎమ్మెల్యే పరిశీలించారు. రైతులను పరామర్శించి సమస్యలు తెలుసుకున్నారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన ఒంగుటూరు నియోజకవర్గ సమన్వయకర్త వట్టి పవన్ కుమార్, నాయకులు ప్రతి మదన్, కరణం పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు. పక్కన సైడ్ ఒకసారి పక్కన తప్పకుండా చేసి పెడదాం. వర్షాలన్నీ తగ్గిన తర్వాత గురువుల ఆశీస్సులు ఉంటేనే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోగలమని, కావున ప్రతి ఒక్కరూ వారి గురువులను గౌరవించాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు పివి రామలక్ష్మి తెలిపారు. గురు పూజోత్సవం సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన తెలుగు ఉపాధ్యాయురాలు కూచి త్రినాథరావుని రామలక్ష్మి కలిసి సత్కరించి ఆశీర్వాదం పొందారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన గురువులు సూచించిన బాటలో నడవటం వల్లే తాను జీవితంలో అభివృద్ధి చెందానని తెలిపారు. తన గురువులకు తాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానన్నారు. ప్రతి ఒక్కరూ వారి గురువులను గౌరవించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కంటమణి సూర్యనారాయణ, లక్ష్మణరావు, కోనేటి చంటి తదితరులు పాల్గొన్నారు. ఓకే. 18వ వార్డులో 3 వినాయకుడి గుళ్ళు ఉన్న ఈ వినాయక గుడి వీధిలో రాజుల కాలనీలో ఉన్న మా గురువుగారైన శ్రీ మంచి త్రినాథరావు గారు దంపతులు వద్దకు గురు పూజోత్సవం సందర్భంగా నేను రావడం, ఆయన దగ్గర నేను విద్య నేర్చుకోవడం, ఆయన విజ్ఞానం ద్వారా నేను నమ్రత, వినయం, సంస్కారం, జ్ఞానం సంపాదించి ఈరోజు 3వసారి ప్రధానమంత్రి మోడీ గారు ప్రధానమంత్రిగా పనిచేస్తున్న భారతదేశంలో ఏలూరు జిల్లాకి నేను జిల్లా వైస్ ప్రెసిడెంట్గా ఉండటం అన్నీ కూడా గురువుల ఆశీస్సులు, నా తల్లిదండ్రుల పుణ్యం వలన నాకు ఈ జన్మ వచ్చిందని చెప్పి నేను భావిస్తున్నాను. ఈ సందర్భంగా మా గురువు గారైన మంచి త్రినాథరావు గారు ఆయన నాపై చూపించిన ప్రేమ, వాత్సల్యాన్ని నేను కలిగిరాని, ఆయన ఇచ్చిన ప్రోత్సాహం వీటి వల్ల ఆయన తెలుగు పద్యాలు కానీ అలాగే కవిత్రి మొల్ల పాత్రను కూడా నేను పోషించడం జరిగింది హై స్కూల్లో చదువుకునేటప్పుడు. ఇవన్నీ కూడా మా గురువుల వల్ల మేము నేర్చుకున్న సంస్కారం. అలాగే మేము ఈ సంస్కారాన్ని భారతీయ జనతా పార్టీలో చేరి తద్వారా దేశానికి సేవ చేసే దానిలో నేను కూడా ఒక చిన్న కణికనైనందుకు నేను ధన్యురాలనని భావిస్తూ ఏదైతే నేను ఈ స్థాయికి వచ్చానో ఇదంతా నా గురువులు నాకు వేసిన భిక్షగా భావిస్తూ అంతా కూడా వారికే అంకితం చేస్తూ నేను చాలా వినమ్రతో రాజకీయాల్లో అందరి కష్టాలలోనూ పాలు పంచుకుంటానని ఈ సందర్భంగా గురువు గారు పాదాల సాక్షిగా నేను ప్రమాణం చేస్తూ గురు పూజోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను.
గురు పూర్ణిమ సందర్భంగా చింతలపూడిలోని శ్రీ షిరిడి సాయిబాబా సేవా మందిరంలో పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిపిన ఈ పూజలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బాబావారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయంలోని బాబావారికి తెల్లవారుజాము నుంచి కాకడ హారతి, విఘ్నేశ్వర పూజ, పంచామృత అభిషేకములు, అఖండ దీపారాధన, తేనాభిషేకం, అలంకరణ, అష్టోత్తర శతనామావళి పూజ, షిరిడి సాయి భజన, మధ్యాహ్న హారతి, శ్రీ సాయి సచ్చరిత్రము, పారాయణ వంటి కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలలో పాల్గొన్న భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అత్యవసర సమయాల్లో రక్తం అవసరమైన వారికి రక్తం అందించేందుకు తమ ఫౌండేషన్ కృషి చేస్తుందని పీవీఎస్ ఫౌండేషన్ చైర్మన్ పాలడుగుల వెంకట సురేష్ తెలిపారు. జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వాసుపత్రిలో చేరిన ముంపు ప్రాంత గర్భిణీలకు రక్తాన్ని అందించేందుకు దాతలు ముందుకు రావాలని ఆసుపత్రి ప్రతినిధులు కోరారు. దీంతో పీవీఎస్ ఫౌండేషన్ ప్రతినిధులు ముందుకు వచ్చి రక్త సేకరణ ప్రారంభించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ అత్యవసర సమయాల్లో రక్తం అందించేందుకు తమ ఫౌండేషన్ కృషి చేస్తుందన్నారు. కావున దాతలు ముందుకు రావాలని కోరారు. ఈరోజు ఉదయం మన చెంగారెడ్డిగూడెం ఏరియా గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఉదయం 7 గంటలన్నరకి నాకు బ్లడ్ బ్యాంక్ స్టాఫ్ వారు ముక్కమ్మ గారు ఫోన్ చేసి ఇట్లాగా ముంపు ప్రాంతాల నుంచి హాస్పిటల్కి సుమారుగా గర్భిణీ స్త్రీలు ఒక 30 మంది వచ్చారని చెప్పి తెలియజేయడం జరిగింది. ఆ ముంపు ప్రాంత ఏరియాలో ఉన్నటువంటి హాస్పిటల్స్లో ఇప్పుడు ఈ 2 రోజులు ఆ యొక్క కాలువ సమస్యల వల్ల, వర్షాల సమస్యల వల్ల అక్కడ ఆపరేషన్స్ ఆపినారు. తద్వారా అక్కడి నుంచి ఈ మన జంగారెడ్డి ఏరియా హాస్పిటల్కి ఆ చుట్టుపక్కల గ్రామాల వారు, నిర్వాసితులు మొత్తం అందరూ ఇటు తరలి రావడం జరిగింది. ఒకేసారి 40 మంది గర్భిణీ స్త్రీలు రావడం వల్ల చాలామందికి బ్లడ్ ఇబ్బంది అవ్వడం జరిగింది. ఎప్పుడైతే హాస్పిటల్ స్టాఫ్ వారు మన పీవీఎస్ ఫౌండేషన్ని సంప్రదించారో అప్పటి నుంచి మన ఫౌండేషన్ ద్వారా పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపు ద్వారా మానవతా దృక్పథంతో రక్తదాతలు తరలి వచ్చి ఈ యొక్క సమస్యని తీర్చడానికి తన వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా రక్తం ఎంతో అవసరం అవుతుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా రక్తదాతలు గమనించి అందరూ కూడా రక్తం ఇవ్వడానికి ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మానవతా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఏలూరులో జరిగిన ఈ ప్రమాణ స్వీకార మహోత్సవంలో మానవతా వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి, ఏలూరు యూనిట్ గౌరవ డైరెక్టరేట్ అడుసుమల్లి వెంకట సుబ్రహ్మణ్యంలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వీరు నూతన కమిటీ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. అధ్యక్షులుగా దేవినేని భాస్కర్రావు, ఉపాధ్యక్షులుగా బుద్ధరాజు వెంకటపతిరాజు, కార్యదర్శిగా పోలవరపు దేవరత్నాకర్రావు, సంయుక్త కార్యదర్శిగా పుల్లరి సోమశేఖరాచార్యులు, కోశాధికారిగా పసుపులేటి సాంబశివరావు తదితరుల బృందం బాధ్యతలు చేపట్టింది. ఈ సందర్భంగా వీరికి పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మారుబోయిన కోటేశ్వరరావు, తాడేపల్లి మోహన్ రావు, గంగాధర్రావు, ఆలపాటి నాగేశ్వరరావు, త్రిపుర రమేష్ తదితరులు పాల్గొన్నారు. జాతి, కుల, మత, ప్రాంతీయ భేదములకు అతీతముగా అందరూ కలిసి ఒకే కుటుంబముగా
అందజేసి వారి జీవితాలలో వెలుగును నింపుతామని మరియు సమస్త ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకతను పాటిస్తామని ఈ సభకు వాగ్దానం చేస్తున్నాము. భగవంతుని దగ్గరికి పోయి మనం మనసులోనే కదా కోరికలు కోరుకునేది, మన ఆయనకి ఎలా వినిపిస్తుంది, మన సంకల్పాలను ఆయన చూస్తున్నాడు. కాబట్టి భగవంతుడు సర్వము వీక్షిస్తున్నాడు. మనం చెడు ఆలోచన చేసినా కూడా మనం మూల్యం చెల్లించుకోవాలి. ప్రతి కదలిక, ప్రతి ఆలోచన, ప్రతి పనికి కూడా మనలోనే రికార్డ్ అయిపోతుంది. అది సంస్కారాలు అన్నాము. సంస్కారాలు అనేటివి మరణంతో నశించవు. సంస్కారాలు బట్టే పునర్జన్మ మనకు కలుగుతుంది. పునర్జన్మలో మన స్థితిని ఎవరు నిర్ణయిస్తారంటే సంస్కారాలు నిర్ణయిస్తాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వరద తీవ్రత దృష్ట్యా ముంపు గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలి. జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి సూచన. పెదవాగు విధ్వంసంతో నిరాశ్రయులుగా మారిన బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ స్పష్టం. పెదవాగు ప్రాజెక్టు వరద ప్రభావంతో నష్టపోయిన ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలి. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం డిమాండ్. వరదల ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గర్భిణీ స్త్రీలను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన మెట్ట ప్రాంత కాపు మహిళా సేవా సమైక్య. నిత్యావసరాలు, పౌష్టికాహారం అందజేత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.